హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఈరోజు వచ్చేస్తే టెంపుల్కి వచ్చాను. లైన్గా 2 days టెంపుల్కి వెళ్ళిపోయాను అనమాట. ఈవినింగ్ గుడ్ గర్ల్ లాగా జిన్నోని పట్టుకొని. ఎందుకంటే వీడికి కొంచెం వామిటింగ్స్ అవి అన్నాను కదా, నాకు పిల్లలకి బాగోకపోయినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. టెంపుల్కి వెళ్ళిపోవాలి, ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి వచ్చాను ప్రశాంతత కోసం. ఊరికే అన్నారా, ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కని. అందుకని ఏదైనా ఊరికి సరదాగా అన్నా కానీ మనకి ఎప్పుడైనా కొంచెమైనా చిరాగ్గా ఉందనుకోండి, టెంపుల్కి కానీ మీరు ఎవరిని నమ్మితే వాళ్ళని అక్కడికి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే మనకి తెలియని ఒక పాజిటివిటీ వస్తుంది. చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ముందు ఒక నలుగురు మనుషులు కనిపిస్తారు, దేవుడికి ప్రశాంతంగా మన కష్టాలు చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో మీరు ఈ మధ్య కాలంలో గుడికి వెళ్ళకపోయి ఉంటే కనుక ఒక 10-15 minutes టైం తీసుకొని మీకు దగ్గరలో ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళి రండి. మీకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నాకు కూడా చాలా బాగా అనిపించింది. కొంచెం బొట్టు కూడా తెచ్చుకున్నాను, సింధూరం, వీడికి రోజు పెట్టేద్దామని చెప్పి. అండ్ ఇప్పుడు వచ్చేస్తే బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు పొద్దున్నే వాయిస్ ఓవర్ చేస్తున్నాను అనమాట. అందరూ పడుకున్నప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడాలంటే లెగిసిపోతారేమో అని భయం వేస్తుంది కదా. వేరే వేరే రూమ్లలో ఉన్నా నాకు భయం వేస్తూ తెలియకుండానే మెల్లిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఈరోజు వాయిస్ ఓవర్లో నాకు తప్పకుండా చెప్పండి. లేదు హరీష ప్రశాంతంగా ఉంది అనుకుంటే అది కూడా చెప్పండి, సరేనా? అండ్ పొద్దున్న లేచిన తర్వాత ఇక్కడ స్వీట్ పొటాటో కొంచెం ఉన్నాయి, అవి కొంచెం సన్నగా ఉన్నాయి. ఎయిర్ ఫ్రైయర్లో పెడదాం అనుకున్నా, సరే వాష్ చేద్దామని చెప్పి అవి నానబెట్టేసి తర్వాత పొద్దున్నే అన్ని పనులు చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా చిరాకు పడకుండా వీడిని రోజంతా ఆడిపించవచ్చు. మనకి పని ఉంటే తెలియకుండానే అబ్బా అబ్బా అనిపిస్తూ ఉంటుంది. దాని బదులు ముందే మన పని మనం చేసుకుందాం, తర్వాత వీటికే కాన్సన్ట్రేట్ చేద్దాం వైభవ్కి అని చెప్పి నేను మార్నింగే వీలైనన్ని అన్ని పనులు చేసేసుకుంటున్నాను. మిగిలిన రోజంతా కొంచెం టైం వాడికేస్తున్నాను. సో కాలీఫ్లవర్ ఉంటే అవి ఫ్లారెట్స్ లాగా తీసేస్తున్నాను. ఈసారి జెప్టోలో 25 రూపీస్కి ఎంత పెద్ద కాలీఫ్లవర్ వచ్చిందంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మీరేం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్కి? నేనైతే ఈరోజు సేమియా ఉప్మా చేసా, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా మీరు బోర్ అవ్వకుండా మీకు మళ్ళీ కబుర్లు చెప్తాను అనమాట. ఇప్పుడు నాకు అక్క నిన్న ఇన్స్టాలో ఏదో స్టోరీస్ పెడితే, అండ్ నాకు ఈ మధ్యన అక్క నేను వీడియో ఏమైనా పెట్టినప్పుడు కొంచెం మంది అడుగుతూ ఉంటారు, మీ సిస్టర్స్ బాండింగ్ చాలా బాగుంటుంది, మా సిస్టర్తో అంత బాగా బాండింగ్ ఉండదు, ఏమైనా చెప్పండి అని. చెప్పడానికి ఏంటి లేదండి. అంటే ఇంకా కొంచెం గుర్తు తెచ్చుకొని ఇంటెన్షనల్గా చెప్పాలి అంటే మాకు కొన్ని ఇన్విజిబుల్ రూల్స్ ఉంటాయన్నమాట. మేము రూల్స్ అండ్ లిమిట్స్ ఎప్పుడూ క్రాస్ చేయము. ఎంత క్లోజ్గా ఉంటామో అంత రూల్స్లోనే ఉంటాము. ఇన్విజిబుల్ రూల్స్ అంటే ఎక్కువ ఎవరి లైఫ్లో వాళ్ళు దూరిపోవడం, అన్ని సలహాలు అక్కర్లేనివి ఇవ్వడం, అలాంటివి ఏమీ చేయము. అండ్ ముందు పుట్టినప్పటి నుంచి ఎలా అయితే అక్క చెల్లెలమో ఇప్పటికీ అలాగే ఉంటాము. అలా లేదు పెళ్ళి అయిపోయింది, వేరే ఫ్యామిలీస్ అయిపోయాయి అని నేనేదో పెద్ద అయిపోలేదు, అది ఏమీ వేరైపోలేదు. సో నేను చెల్లె, అది అక్కే. సో మేము పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నామో సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉంటాము. నథింగ్ చేంజ్ అనమాట. అందుకనే మా రిలేషన్ కూడా ఏంటి చేంజ్ అవ్వలేదు. ఇప్పుడనే కాదు, చిన్నప్పటి నుంచి మాకు ఇది మాత్రం అందరూ అంటారు. అంటే మేము ఎక్కడికైనా ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందరూ అంటారనమాట, సో అక్క చెల్లెలు అంటే వీళ్ళలాగా ఉండాలి అని దిష్టి తీసుకోవాలి మేము ఫస్ట్. ఏమంటారు అనేవాళ్ళు. అప్పుడు మేము మంచిది అనుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా అలానే అంటుంటే కొంచెం బాగా అనిపిస్తుంది. ఓకే, కుచ్చితో రిలేషన్ అచ్చాహే లాగా. తర్వాత ఇంకా మీకు ఏమైనా సలహాలు ఇవ్వాలి అంటే కనుక అంతే, లిమిట్స్లో ఉంటే అన్నీ బాగే ఉంటాయండి. అన్నిట్లో ఎక్స్ట్రాగా దూరిపోతేనే ఏ రిలేషన్ బాగోదు. మనం కొంచెం బాగా లోపల నుంచి హ్యాపీ అవ్వాలి. మన సిబ్లింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రో అయితే, వాళ్ళ లైఫ్లో ఏమైనా సాధిస్తే హ్యాపీ అవ్వాలి. వాళ్ళకి ఏమైనా సాడ్గా అయితే మనం కూడా కొంచెం సాడ్ అవ్వాలి. సో అంతే సింపుల్, ఏంటి ఎక్కువ కష్టమైంది ఏంటి కాదు.
తర్వాత వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పారనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. ఇప్పుడు మా అక్క వచ్చి మా బాబా ఏమో ఒకటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్ని రిలేషన్స్లో అవుతాయి కదా, వాళ్ళకి ఇప్పుడు అయ్యిందని చెప్పట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. ఇప్పుడు బాబు ఇలా అన్నారు అంటే, అవునవును బాబు ఇలాగే నాకు తెలుసు, అప్పుడు కూడా అలా చేశారు, లాగో 4 పుల్లలు వేసేయకుండా మనం ఓకే, బాబు మాత్రం ఏం చేస్తున్నా నీకోసమే కదా చేస్తారు, మనకు తెలీదా ఏంటి, ఇలాగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ అయ్యేలాగా ఏమైనా మాటలు చెప్పడానికి ఉంటే అవి చెప్పాలి, లేకపోతే నోరు మూసుకొని ఓహో ఓహో అని చెప్పి వినేస్తే చాలు. మనకు ఎవరైనా ఏదైనా ప్రాబ్లం చెప్తున్నారంటే మన నుంచి ఏదో సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేయరు, జస్ట్ ఒక హియరింగ్, అదేంటిది, ఒక మనిషి వింటున్నారు అన్నట్టు చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలంతే. ఇది సిస్టర్స్ రిలేషన్ అనే కాదు, ఏ రిలేషన్లోనైనా, ఫ్రెండ్స్ అయినా ఏదైనా సరే, ఇప్పుడు మనకి తెలియకుండానే మనకి ఎవరైనా ఏమైనా ప్రాబ్లం చెప్పారంటే, మనకి చెప్పారు అంటే మనకి సొల్యూషన్ అడుగుతున్నారు అనుకుంటాం మనం, ఏదో ఒక సలహా ఇస్తాం, ఆ సలహాలు ఇవ్వక్కర్లేదు ప్రతిసారి, మనకి చెప్పింది వింటే సరిపోద్ది. ఇదొకటి నేను బాగా పాటిస్తాను, అక్క కూడా పాటిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కుదిరితే అప్పుడు 4 పుల్లలు వేసేయకుండా మన పుల్లలు మన దగ్గరే ఉంచుకుంటే అన్ని రిలేషన్లు బాగా ఉంటాయి. నేనేం చెప్పానో మీకు బాగా అర్థమైందా, ఏంటి పాయింట్లెస్గా చెప్పినట్టు అనిపించిందా అనేది షేర్ చేయండి. అండ్ మీకు కబుర్లు చెప్తూ నేనేమో ఆనియన్స్ కట్ చేస్తాను, సేమియా ఉప్మా చేస్తాను అనుకున్నా, పొద్దున్న అన్నీ ఏమో బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడే లేచింది, ఉప్మా తిననింది, అందుకని ఏం చేస్తాను అనేది చూపిస్తాను. అండ్ ఉప్మా ఇవన్నీ మనం ఎర్లీ మార్నింగ్ చేస్తాం అనుకోండి, అండ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసినప్పటికీ ఆల్మోస్ట్ 9:30, 10 అయిపోద్ది కదా, అప్పటికి చల్లగా అయిపోతే బాగోదు, అందుకు నేను ఏం చేస్తాను అన్నీ చేసేస్తా, జస్ట్ ఆ సేమియా వేయను అన్నమాట. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ వాటర్ బాయిల్ చేసేసి అప్పుడు ఆ సేమియా వేసేస్తా, అప్పుడు వేడి వేడి ఉప్మా రెడీ అయిపోద్ది, జస్ట్ 2 minutesలో రెడీ అయిపోద్ది. ఉప్మాయే మామూలుగా 2 minutesలో రెడీ అయిపోద్ది, కానీ అంతకన్నా ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే ఇలా పొద్దున్నే సగం చేసేసి తర్వాత ఎప్పుడు తిందాం అనుకుంటున్నామో అప్పుడు అది వేడివేడిగా తినాలి అంటే ఇలా చేసుకోవచ్చు. సింపుల్ ఉప్మా, నథింగ్ ఫ్యాన్సీ. కొంచెం తాలింపు పెట్టేయాలి, బోల్డెన్ అల్లం వేయాలి, అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసేసుకొని వాటర్, సాల్ట్ కూడా వేసేసి అది ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి, మనం సేమియా కూడా పక్కన, దీన్ని సేమియా అనకూడదు, వెర్మిసిలీ అనాలి, దాన్ని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసేద్దాం. సో అన్నీ ఏమో నాకు ఉప్మా వద్దు అనింది, అందుకని సరే అని చెప్పి దానికోసం సేమియా పాయసం చేశాను, ఎలాగా సేమియా డ్రై రోస్ట్ చేశాను కదా అని చెప్పి దానికోసం సేమియా పాయసం చేశాను. సో అలా అలా అవుతున్నాయి. ఏమైనా మంచి మంచి యమ్మీ బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు చెప్పండి. నాకు ఎందుకో ఎక్కువ సేమ్ సేమ్ నేను చేసుకుని తిని 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 నాకు ఎక్కువ బోర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏ వంట చేద్దామన్నా అబ్బా ఇదా అన్నట్టే అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తుందా ఎప్పుడైనా? అంటే నార్మల్ ఇవే సేమ్ 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 అనిపిస్తుంది. కొంచెం ఏమైనా మార్చాలి అనిపిస్తుంది, కానీ దానికి ఏంటి టైం లేదు. సో ఆల్రెడీ వచ్చిన వంటలైతే ఎళ్లి రోబోట్ లాగా చేసేయొచ్చు. లేకపోతే వేరే కొత్తవి ఏమైనా చేయాలి అంటే మళ్ళీ మనం కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టడానికి టైం లేదన్నమాట. సో ఇక్కడ ఇంకా అన్ని ఉప్మా తిన్నన్నది కదా అని కొంచెం నెయ్యేసి ఇది రోస్ట్ చేసేసాను. అప్పుడు నెయ్యేసి రోస్ట్ చేస్తే మనకి సేమియా ఉప్మాలో కూడా చాలా టేస్టీగా ఉంటది. ఫుల్ డ్రై రోస్ట్ కన్నా కొంచెం నెయ్యేసామనుకోండి, నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే కొంచెం ఆయిల్ అన్నా కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటది. ఇంకా అన్వి పాలు బిస్కెట్ తింటాననింది, అది ఇంకా ఏం సరిపోద్ది అని చెప్పి ఇంకా సేమియా పాయసం చేస్తా. ఇక నేను షుగర్ వేద్దాం అనుకున్నా, దాని తర్వాత ఎందుకులే జున్ను కూడా పెట్టొచ్చు అని చెప్పి బెల్లం వేస్తాను దాని తర్వాత. సో ట్యూస్డే అయిపోయింది, ఇంకా మిడ్ వీక్ వచ్చేస్తుంది కదా, ఏంటి అనేది చెప్పండి. తర్వాత ఈ అక్క చెల్లెల కోసం బోల్డ్ అంత పెద్ద చెప్పాను కదా, మీరు కరెక్టే చెప్పావంటారా కాదంటారా ఏంటో కూడా చెప్పండి, ఓకేనా? కమెంట్స్ పెద్ద పెద్ద పెట్టండి కుదిరితే, నాకు మీ పెద్ద కామెంట్స్ వినడం, చూడడం, చదవడం చాలా నచ్చుతుంది. మీకు తెలుసా, మేము స్క్రీన్ షాట్లు తీసుకొని మా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, మా మమ్మీ డాడీ నేను మా అక్క, సో మేము అందులో పంపించుకుంటూ ఉంటాం కూడా, మాకు ఈ కామెంట్ వచ్చింది ఆ కామెంట్ వచ్చింది అని చెప్పి. అంతకన్నా ముందే మా డాడీ మమ్మీ చూసేస్తారు. ఈ కామెంట్స్ వస్తే ఒక బాధ అయిపోయింది,
బాధ కాదు, రావాలి కామెంట్స్ రావాలనుకోండి. జస్ట్ చెప్తున్నాను. ఈ కామెంట్ వీళ్ళు మమ్మీ డాడీ వాళ్ళు రోజు మా వీడియోలకి ఏం కామెంట్ వచ్చింది అన్నీ చూసేస్తుంటారు. ఎవరైనా తిట్టారనుకోండి వెంటనే ఫోన్ చేసి చెప్పేస్తారు కూడా, ఇలా అనిందిరా అమ్మాయి అని చెప్పి. సో నేను ఇంకా మార్నింగే టీ తాగడం మానేసా, కానీ ఒక 1-2 అవర్స్ తర్వాత కొంచెం తాగుతున్నాను. ఆకలేస్తుంది అన్నమాట, అందుకని చెప్పి మార్నింగ్ లేచి అయితే కొంచెం వాటర్ తాగుతున్నా అంతే. నాకేమో సడన్గా ఆకలి కూడా చాలా తగ్గిపోయిందండి, నాకే అనిపిస్తుంది. ముందైతే నేను కొంచెం కూడా ఒక పూట కూడా తినకుండా ఉండలేకపోయేదాన్ని. బట్ ఇప్పుడేంటో రాత్రులు తినకపోయినా ఈవినింగ్ స్నాక్ తినకపోయినా ఏం అనిపించట్లేదు. ఎందుకంటారు? అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇందాకల క్లిప్కి ఇప్పటికి బోల్డ్ అంత టైం అయిపోయింది. అన్విన్ స్కూల్కి పంపించాను, జిన్నుది నాది స్నానం అయిపోయింది. ఇంకా దేవుడికి దండం పెట్టుకుందామని చెప్పి మేమిద్దరం వచ్చాం. ఆ పక్కన నవరంగానే ఉంది కదా, అది ఇగ్నోర్ చేశాను. అక్కడ క్లీన్ చేయడానికి ఖాళీ లేదు. ముందు ఆ సంత అంతా ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఎంత సర్దినా సరే నెక్స్ట్ పూటకే మళ్ళీ ఎక్కడి నుంచో మ్యాజిక్ లాగా వచ్చేస్తుంది ఆ సంత. కాబట్టి మీరు అక్కడ చూడకూడదు, ఓకేనా? సో ఇక్కడ నార్మల్ చెప్పాను కదా, నాకు కొంచెం ఇంట్లో ఎవరికైనా బాగాలేదు అంటే చాలా ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. ఈ మాత్రం పూజ రోజు చేస్తాను అనుకోండి, అలా లేదు. ఇప్పుడే కాకా పడుతున్నాను దేవుడికి అని కాదు, జస్ట్ చెప్తున్నా. వీడికి రోజు ఇలాగా దీపం పెట్టుకునేటప్పుడు కాసేపు ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, మనకి తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది. అంతేకాకుండా మనం దీపం వెలిగించినప్పుడు, అగరబత్తి వెలిగించినప్పుడు ఆ అగ్గి ఉంటుంది కదా, ఆ ఫ్లేమ్ని చూస్తే మన కంటికి చాలా చాలా మంచిది. సో దానికోసం కూడా మన ఐస్కి గురించి కూడా బాగుంటుంది. అందుకని వాడు లేగిస్తున్నప్పుడే మేము ఇలా దండం పెట్టుకుంటాం. వాడికి అగ్గిపెట్టి అంటే ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం. రోజు దాంతో ఆడతాడు అలా. చూసారా, వంగి చూస్తున్నాడు, ఏంటి వెలిగింది అని చెప్పి. వీడు గంట ఎక్కడో పోగొట్టేస్తాడు, పట్టుకొని వెళ్ళాడు. బోల్డ్ అని సామాన్లు పోగొట్టేస్తున్నాడండి. అవన్నీ ఏదో ఎక్కడో మూలల్లో దాంకుండిపోతున్నాయి. ఇప్పుడు గంట కనిపించట్లేదు, అందుకని ఇంకా మీకు తెలుసు కదా జేజీ అని చెప్పి దాన్ని పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ వైభవ్ బర్త్డే రోజు నేను వేసుకున్న డ్రెస్ గురించి ఎవరో కామెంట్ చేస్తున్నారు, ఆ లింక్ కావాలని. అది బయట స్టోర్లో తీసుకున్నానండి. మీకు నిజాంపేట ఏరియాలో హైదరాబాద్లో తెలిస్తే అక్కడ ఉంటే కనుక స్పెసిఫిక్గా ఈ డ్రెస్ కోసం రాకర్లేదు, జస్ట్ చెప్తున్నాను. ఈ ఏరియాలో ఉంటే ఇక్కడ మగువా మ్యాచింగ్స్ అని ఉంటుంది నిజాంపేట రోడ్లోని. ఆ మగువా మ్యాచింగ్స్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. అక్కడ తీసుకున్నాను. అది చాలా డిస్కౌంట్కి తీసుకున్నాను. దాని ఎంఆర్పి అరౌండ్ 25 ఎంత ఉంటుంది, కానీ ఈ బోల్డ్ అంత డిస్కౌంట్ తర్వాత నాకు 1300 రూపీస్కే వచ్చింది ఆ ఫ్రాక్. అప్పుడు వీడియో తీసినట్లేను, ఎప్పుడు నవంబర్లో తీసుకున్నాను ఆ డ్రెస్. సో బాగుంటుంది. నెక్స్ట్ ఏదైనా వీడియోలో మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. సో మంచిగా ప్రశాంతంగా దండం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేస్తే నేను చేసిన ఉప్మా ఈయనకి ఇస్తాను. సో మనం కూడా తినేద్దాం. అంతే, సేమియా ఉప్మా, కొంచెం పికిల్, దాని తర్వాత కొంచెం పెరుగు వేసుకొని తినేసి ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసుకోవాలి. కాలీఫ్లవర్ ఫ్రై కూడా చేసేసాను. సో అన్నం పెట్టేసి రసం చేసేస్తే అన్వి బాక్స్ అయిపోద్ది. సో చెప్పాను కదా, ఎందుకో నాకు ఆకలి వేయట్లేదు. దీన్నే అంటారు కదా లాస్ ఆఫ్ ఎపెటైట్ అని. ఎందుకంటారు? మీ ఎవరికైనా ఎప్పుడైనా అలా అనిపిస్తే ఏం చేస్తారు? నాకు అర్థం కావట్లేదు అనమాట, హ్యాపీ అవ్వాలో సాడ్ అవ్వాలో. నేను మొన్న ఒకరోజు రాత్రి తినలేదన్న విషయం కూడా మర్చిపోయాను. నాకు మిడ్ నైట్లో ఎప్పుడో గుర్తొచ్చింది, నువ్వు డిన్నర్ చేయలేదు అని చెప్పి గుర్తొచ్చింది. అప్పుడు అనుకున్నాను, ఏంటి నువ్వు తినకపోతే నువ్వు ఉండగలిగావు, అసలు నీకు గుర్తు రాలేదా తినడం అని చెప్పి నేను చాలా చాలా షాక్ అయిపోయాను. సో అలాంటివి మీకు ఎప్పుడైనా జరిగిందా అనేది చెప్పండి. జరిగితే మంచిది కాదా అనేది కూడా చెప్పండి, ఓకేనా? నాకు అర్థం కాలేదు ఎలా రియాక్ట్ అవ్వాలో అప్పుడు. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేస్తే అన్ని స్కూల్ నుంచి వచ్చే టైంకి కొంచెం పనీర్ ఉంది, దాని తర్వాత పొటాటోస్ ఉన్నాయి. సో చిన్న కట్లెట్స్ లాగా చేసేద్దామని చెప్పి ఈ పొటాటోస్ కొంచెం స్మాష్ చేస్తున్నా. మనం నార్మల్ చేత్తో కూడా చేసుకోవచ్చు అనుకోండి. అలాగే ఆనియన్స్ చాప్ చేద్దామని చెప్పి తీసాను ఇంకా, అందుకని ఇది ఎంత చేస్తున్నా.
అంతే, సింపుల్ రెసిపీయే, నథింగ్ స్పెషల్. ఉన్న వాటిలతో చేసేసాను. ఇది నార్మల్ కట్లెట్లా తినే కన్నా మనకి శాండ్విచ్ మధ్యలో ప్యాటీ లాగా పెట్టుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే పన్నీర్ పొటాటో జిన్ను తింటాడేమో అని కొంచెం స్పైసీ కూడా ఎక్కువ చేయలేదు. ఇలా చేయకుండా కొంచెం స్పైసెస్ కూడా వేసి చేస్తుంటే ఇంకొంచెం టేస్టీగా ఉండేది. అన్వి ఫస్ట్ తిన్న వెంటనే యమ్మీ అనింది. 2 ముక్కలు తినిన తర్వాత ఇదేం బాలే అనేసింది. కాబట్టి పొటాటో పన్నీర్ కొంచెం స్పైసెస్ వేసేసుకొని మనం చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేసేసుకుంటే శాండ్విచ్ మధ్యలో లేకపోతే అలా ఏమైనా వంటలో వాడడానికి బాగుంటుంది. సో కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మిర్చి వేసాను అంతే నేను. అలా కాకుండా ఇంకొంచెం స్పైసెస్ వేసుంటే బాగుండేది. మనకి పొటాటో బైండింగ్ ఏజెంట్ లాగా పనికొస్తుంది అండ్ బాగుంది. చిన్న సింపుల్ స్నాక్. చిన్న చిన్న ప్యాటీస్ లాగా వేసేద్దాం అయితే. సో ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలి, ఏదైనా ఐడియాస్ కానీ ఏమైనా ఉంటే చెప్పండి. నెక్స్ట్ నా వీడియోలో ఒక మంచి వీడియో పెడదాం అనుకుంటున్నాను. సో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఎవరైనా యూట్యూబ్ చేస్తూ ఉన్నా, లేకపోతే ఎవరికైనా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటున్న వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఆ వీడియో చేసేస్తా. ముందే చెప్పేస్తా, అసలు చేయట్లేదని చెప్పి ఆపేస్తున్నాను అనమాట నేను చెప్పకుండా. సో ఇలాగా మనం అంటుకుపోవడం అవేం అవ్వదు, ఎందుకంటే మనకి పొటాటో బైండింగ్ గా పనికొస్తుంది కాబట్టి అంటుకుపోదు, కొంచెం బాగానే ఉంటుంది. కాకపోతే మరీ నాన్ స్టిక్లో అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. బట్ నార్మల్గా ఉన్న కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే అంటుకోకుండా వస్తుంది. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా ఈ భాషణం. మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. స్టే హ్యాపీ, స్టే సేఫ్, స్టే and subscribe. Okay, bye.